గుజరాత్ తో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సెంచరీతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. 14 సంవత్సరాల కుర్రాడి ప్రదర్శనకు రెండు జట్ల ప్లేయర్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయి వెళ్తున్నప్పుడు స్టేడియంలో ప్రేక్షకులతో పాటు ఆర్ఆర్ ప్లేయర్స్ కూడా పైకి లేచి అందరూ అభినందించారు. ఇంతకీ ఈ 14 సంవత్సరాల వైభవ్ సూర్యవంశీ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతడి స్టోరీ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. కేవలం 14 సంవత్సరాల 23 రోజులున్న ఓ బాలుడు ప్రపంచంలోని అత్యంత భారీ T20 లీగ్ అయిన IPL లో అడుగుపెట్టి క్రికెట్ చరిత్రలో తన పేరు చెక్కించుకున్నాడు. 2025 మెగావేలలో పెద్ద పెద్ద లెజెండ్స్ వార్నర్, బెయిర్స్టో లాంటి స్టార్లు అన్సోల్డ్ అవుతుంటే ఒక 13 సంవత్సరాల కుర్రాడి ఫ్రాంచైజీ మధ్య పోటీని పెంచాడు. అతని పేరే వైభవ్ సూర్యవంశీ. 30 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన అతడిని రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000కు సొంతం చేసుకుంది. ఒక పక్క ఆ చుట్టూ పెద్ద పెద్ద స్టార్లు ఉండగానే ఎందుకు వైభవ్ సూర్యవంశీని గుర్తించారు అంటే 2011లో బీహార్ లో తాజ్పూర్ అనే చిన్న గ్రామంలో వైభవ్ సూర్యవంశీ పుట్టాడు. ధోని 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు అతడి వయసు కేవలం 5 రోజులు మాత్రమే. IPL స్టార్ట్ అయినప్పుడు వైభవ్ సూర్యవంశీ అసలు పుట్టలేదు. వీళ్ళ నాన్నగారు ఒక రైతు, కానీ కొడుకులోని క్రికెట్ ప్యాషన్ గుర్తించి తానే స్వయంగా ఒక మైదానం తయారు చేశాడు. ఇలా 4 సంవత్సరాలకే బ్యాట్ పట్టుకున్నాడు. 10 సంవత్సరాలకే అండర్-16 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 14 సంవత్సరాలకే IPL లో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఇండియా అండర్-19 యూత్ టెస్టుల్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 62 బంతుల్లో 104 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది అండర్-19 టెస్ట్ క్రికెట్ లో వేగవంతమైన సెంచరీగా నిలిచింది. ఇంతకు ముందు IPL చరిత్రలో అత్యంత చిన్న వయసులో అడుగుపెట్టిన ఆటగాడు ప్రయాశ్రే బర్మన్ 16 సంవత్సరాల 157 రోజులు. కానీ ఇప్పుడు ఆ రికార్డు వైభవ్ సూర్యవంశీకి అంకితమైంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ఇంకా చిన్న వయసులో వచ్చిన టాప్ 5 లిస్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రదీప్ సాంగ్వన్ 2008లో ఎంట్రీ, ఇతనికి 17 సంవత్సరాల 179 రోజులు. నెంబర్ 4 రియాన్ పరాగ్ 2019లో ఎంట్రీ, 17 సంవత్సరాల 152 రోజులు. నెంబర్ 3 ముజీబ్ ఉర్ రెహమాన్ 2018లో ఇతని ఎంట్రీ, 17 సంవత్సరాల 11 రోజులు. నెంబర్ 2 ప్రయాశ్రే బర్మన్ 2019లో ఎంట్రీ ఇచ్చాడు, ఇతనికి 16 సంవత్సరాల 150 రోజులు మాత్రమే. నెంబర్ 1 వైభవ్ సూర్యవంశీ 2025లో ఎంట్రీ ఇచ్చాడు, కేవలం 14 సంవత్సరాల 23 రోజులు మాత్రమే. ఇలా అందరికంటే చిన్న వయసులో క్రికెట్ కు వచ్చి ఇంతకు ముందు ఉన్న అందరి రికార్డ్స్ ని జరిపి తన పేరుని నెంబర్ 1 ప్లేస్ లో ఉంచాడు. ఒక రైతు కొడుకు చిన్న వయసులోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. వయసు కాదు, ప్యాషన్, కష్టపడి పనిచేయడం మరియు మన కళల కోసం మన మీద నమ్మకం ఉంటే ఏం చేయాలి అన్న అది సాధ్యమవుతుంది. వైభవ్ సూర్యవంశీ కథ చూస్తుంటే మనం ఏ వయసులో ఉన్నా మనం చేయాలనుకున్న పనికి పూర్తిని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల గురించి ఇంకా తెలుసుకోవాలంటే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి.